మన కొనతాల రామకృష్ణ గారు కారణ జన్ముడు, అనకాపల్లి అభివృద్ధి ప్రదాత, అనకాపల్లి జిల్లా ప్రజలకు దత్తపుత్రుడితో సమానం. నేను సీనియర్ సిటిజన్గా చెప్తున్నానండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు కొనతాల రామకృష్ణ గారు పనిచేసిన పదవులు ఇంతవరకు అనకాపల్లి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదని చెప్పాలి. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఉద్యమ సారథిగా అనేక ఉద్యమాలు చేసి 3 మంత్రి పదవులు ఒకేసారి సమర్థవంతంగా నిర్వహించి అనకాపల్లి చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీ కొనతాల సుబ్రహ్మణ్యం గారి రెండో కుమారులు చిన్నబాబు గారైన గౌరవనీయులు మన కొనతాల రామకృష్ణ గారు. వీరు అజాత శత్రువు. వీరు నమ్ముకున్న వాళ్ళకి 100కి 100% న్యాయం చేస్తారు. ఇటువంటి వ్యక్తి 10 కాలాల పాటు చల్లగా నిండు 100 ఏళ్ళు జీవించి అనకాపల్లి జిల్లా అభివృద్ధికి మరింతగా సహాయ సహకారాలు అందజేయగలుగుతారని అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. ఈయన హయాంలో 18 నెలల కాలంలో 100 కోట్లు తీసుకొచ్చిన ఘనత, రైల్వే స్టేషన్ అభివృద్ధి, నూకాలమ్మ వారి గుడి వైభవంగా మార్చి నెల 8వ తారీఖున ప్రారంభోత్సవం, అనేక సంక్షేమ పథకాలు ఇంతవరకు ఎవ్వరూ చేయలేనటువంటి పెన్షన్ అవనివ్వండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవనివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అవనివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తికి చేదోడు వాదోడుగా వీరు అల్లుడి గారు అయినటువంటి భీమరశెట్టి రామ్కీ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రామ్కీ గారు కొనతాల రామకృష్ణ గారికే కాదు, అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ ఇల్లరికి వాళ్ళుగా తయారయ్యారని చెప్పాలి. అందరికీ శుభం. సంక్రాంతి శుభాకాంక్షలతో మీ గిరిబాబు.